భారతదేశాన్ని సుగంధ ద్రవ్యాల భూమి, ల్యాండ్ ఆఫ్ స్పైసెస్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిదారు, వినియోగదారు మరియు ఎగుమతిదారు. వేల సంవత్సరాలుగా భారతదేశం సుగంధ ద్రవ్యాల చరిత్ర, సంస్కృతి, వంటకాలు మరియు వాణిజ్యంలో ప్రధాన స్థానం సంపాదించింది. ప్రపంచవ్యాప్తంగా 75% సుగంధ ద్రవ్యాలను భారత్ ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది అత్యంత రుచికరమైన, సుగంధభరితమైన ద్రవ్యాలకు నిలయం. ఈ పేరుకు వెనుక ఉన్న ముఖ్యమైన విషయాలు: 1. భారతదేశం 5000 సంవత్సరాలకు పైగా ప్రపంచ సుగంధ ద్రవ్యాల వ్యాపార కేంద్రంగా ఉంది. ఈజిప్షియన్, రోమన్, చైనా నాగరికతలు భారతీయ సుగంధ ద్రవ్యాలకు అత్యధిక విలువ ఇచ్చేవారు. భారతదేశపు సుగంధ ద్రవ్యాలు సముద్ర మార్గాల ద్వారా యూరప్, మధ్యప్రాచ్యం మరియు ఆగ్నేయాసియాకు వెళ్లేవి. కాలికట్, కొచ్చి, గోవా వంటి పోర్టులు ప్రధాన వాణిజ్య కేంద్రాలు. భారతదేశపు నల్ల మిరియాలు, బ్లాక్ పెప్పర్ కోసం యూరోపియన్ దేశాలు సముద్ర మార్గాలను అన్వేషించాయి. వాస్కోడిగామా 1498లో భారతదేశానికి వచ్చిన తరువాత యూరోపియన్ వలస పాలన ప్రారంభమైంది. 2. భారతదేశం ఉత్పత్తి చేసే ప్రముఖమైన సుగంధ ద్రవ్యాలు. నల్ల మిరియాలు, వీటిని బ్లాక్ గోల్డ్ అని పిలిచేవారు, చరిత్రలో అత్యధికంగా వీటి వాణిజ్యం జరిగినది. ఇది కేరళకు చెందినది. యాలకులు, కార్డమమ్, దీనిని సుగంధ ద్రవ్యాల రాణిగా పిలిచేవారు. పసుపు, టర్మరిక్ ఔషధ, వంట మరియు ఆయుర్వేద ప్రయోజనాల కోసం అత్యంత ముఖ్యమైనది. జీలకర్ర, ధనియాలు, సోంపు భారతీయ వంటకాల్లో తరచుగా ఉపయోగిస్తారు. లవంగాలు, జాజికాయ కేరళ, కర్ణాటక స్పైస్ తోటల్లో విరివిగా పెరుగుతాయి. కుంకుమ పువ్వు, సాఫ్రన్ అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యం, కాశ్మీర్లో మాత్రమే పెరుగుతుంది. మిర్చి, చిలీ పెప్పర్స్ పోర్చుగీసు వారి ద్వారా భారతదేశానికి పరిచయం అయింది. 3. భారతదేశం ప్రపంచ సుగంధ ద్రవ్యాల 75% ఉత్పత్తి చేస్తుంది మరియు 180 దేశాలకు పైగా ఎగుమతి చేస్తుంది. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ మరియు మధ్యప్రదేశ్ ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాలుగా ఉన్నాయి. 4. ఆయుర్వేద వైద్యంలో పసుపు, అల్లం, దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాలు ఆరోగ్య ప్రయోజనాలకు వేల సంవత్సరాలుగా ఉపయోగించబడుతున్నాయి. సంప్రదాయాలలో, వివాహ వేడుకల్లో, పూజల్లో పసుపు, కుంకుమ వంటి సుగంధ ద్రవ్యాలు ప్రత్యేక స్థానం కలిగి ఉంటాయి. భారతీయ వంటల రుచులు, గరం మసాలా, సాంబార్ పొడి, కర్రీ పొడి వంటి ప్రత్యేక మిశ్రమాలు ప్రాంతానికి భిన్నంగా ఉంటాయి. భారతదేశం సుగంధ ద్రవ్యాల భూమి అనే గౌరవాన్ని సంపాదించుకుంది, ఎందుకంటే ఇది ప్రపంచపు సుగంధ ద్రవ్యాల కేంద్రం, చారిత్రకంగా ప్రముఖమైనది, విస్తృతమైన రకాలను ఉత్పత్తి చేస్తుంది మరియు సంస్కృతిలో అవి అంతర్భాగంగా ఉన్నాయి. ప్రాచీన కాలం నుండి ఆధునిక అంతర్జాతీయ వాణిజ్యం వరకు భారతదేశపు సుగంధ ద్రవ్యాలు ప్రపంచ వంటకాలపై భారీ ప్రభావాన్ని చూపించాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు కోసం నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకునండి.